బావుంది. ఈరోజు సక్కుబాయ్ సరిగ్గా మీ పద్ధతినే పాటించింది స్వామి. తను మీ ధర్మాన్నే ఆచరించింది. దేవి, నువ్వు నా ధర్మం అని అంటున్నావు. ఇంతకీ అది నీకు నచ్చిందా లేదా? సక్కు శిరస్సు మీద మీ అభయహస్తం ఉందని నాకీరోజు బాగా అర్థమైంది. కాని ఏమిటి స్వామి, మీరాచరించే ధర్మం అరే అసలు... దేవి, కాస్త ఆగు. ఇందాకటి నుంచి మీ ధర్మం అంటూ నా వైపు కోపంగా చూస్తున్నావు. సఖు వాళ్ళ మావయ్య గారు నాగోజీ ఇచ్చిన మందును తాగకూడదు, అందుకే సఖు మార్చింది. బాబా ఇచ్చిన విషాన్ని మార్చి తను తయారు చేసిన ఔషధాన్ని అందులో పోసింది. అవును స్వామి, ఔషధం చిక్కగా ఉండాలని సఖు తులసి ఆకుల రసంలో బెల్లం కూడా వేసింది. తను చాలా తెలివైనది. నా స్నేహితురాలు. ఇంకా సరైన సమయంలో కుండనక్కడ పెట్టింది. స్వామి, అది సక్కు చేసింది సబబే అని నా అభిప్రాయం. కానీ నా సందేహం ఏమిటంటే, ఈ చాకచక్యాన్ని, ఈ తెలివిని, ఈ ధర్మాన్ని అత్తగారి విషయంలో, ఇంకా తన ఆడపడుచు విషయంలో సక్కు ఎందుకు పాటించదు? వాళ్ళిద్దరూ తనని ఎంత బాధ పెడుతున్నారు, ఎంత ఏడిపిస్తున్నారు. తన తెలివితేటల్ని వాళ్ళ దగ్గర ఎందుకు ప్రదర్శించడం లేదు? దేవి, నువ్వు సఖుని పూర్తిగా అర్థం చేసుకోలేదు, అందుకే ఇలా అంటున్నావు. చెప్తాను. సఖు విషయంలో నీ సందేహాన్ని తీర్చాలంటే, సఖు ఇప్పుడు కూడా వాళ్ళ మీద కోపంతో ఆ విధంగా చేయలేదు. సహజత్వంతో స్పృహలో ఉంటే ఆ పని చేసింది. తన నేర్పరితనాన్ని చూపించడానికి అలా చెయ్యలేదు. బయట నుంచి చూసేవాడు తనని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సఖు సరైన పనే చేసింది. ఇప్పుడు సఖు మనసులో ఉన్నది తన మామయ్య గారిని కాపాడుకోవాలన్న కోరిక మాత్రమే. సఖు ఎప్పుడు తన స్వార్థం కోసం ఏ పని చెయ్యదు. అదే నా స్నేహితురాలి ప్రత్యేకత. నేను మందు మార్చేశానని అత్తయ్యగారికి తెలిస్తే అంతే సంగతులు నా అంతు చూస్తారు. పాండురంగా ఆవిడ మనసులో అనుమానం రాకుండా చెయ్యి. వత్సలా, గుడ్లు మిటకరించి చూస్తున్నావేంటి? ఊడి పడిపోతాయి. వంట మీద దృష్టి ఉంచు. నువ్వేం కంగారు పడకు. ఆయనకి బాబాగారిచ్చిన మందిస్తున్నాను. అలా గుడ్లప్పగించి చూడకు. యువరాణి గారు ఎక్కడికి బయలుదేరారు? నేను ఇప్పుడే వస్తాను చిన్నత్తయ్య గారు. ఈ సఖు పెద్ద పని దొంగ. తనకేం కావాలో అదే చేస్తుంది. మీరింటికి వచ్చినప్పటి నుంచి ఎందుకు నా వైపు ఇలా కోపంగా చూస్తున్నారో అర్థం కావడం లేదు. తీసుకోండి, మందు తాగండి, నయమైపోతుంది. మిమ్మల్ని ఒకటి అడగనా? అదే, నిజంగానే మీకు ఏ విషయమూ గుర్తులేదా? తీసుకోండి, తాగండి. ఏమండి, ఇది ఔషధం అండి, మీకు నయమవ్వాలి కదా. తీసుకోండి.